హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఏపీ మ్యాథమెటిక్స్ ప్రీ ఫైనల్ పేపర్లో ఉన్న 4 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. అంటే 2024 ప్రజెంట్ ఈ ఇయర్లో కండక్ట్ చేసిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నమాట. సో నేను ఆల్రెడీ 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్కి వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు 4 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. టోటల్ 8 క్వశ్చన్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద క్వాలిటీ కొంచెం పెంచుకోండి, ఎందుకంటే వీడియో క్వాలిటీ మీకు బాగుంటే ఈ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ కూడా కనబడతాయి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కే ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అని ఇచ్చారు. సో మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? 2x² + kx + 3 ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఈక్వల్ అయితే మనకి కే వాల్యూ ఎంత? రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, రూట్స్ ఆర్ ఇమేజినరీ. ఈ వర్డ్స్ మీకు వినపడినప్పుడు వెంటనే మీకు డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మీకు గుర్తుకు రావాలి. సో ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది 0 అయితే దానికి ఈక్వల్ రూట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఈక్వల్ రూట్స్ ఉంటున్నాయి అని అన్నారు కాబట్టి దాని యొక్క డిస్క్రిమినెంట్ వాల్యూ మనము ఈక్వల్ చేసుకోవచ్చు. సో ద డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోండి. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c ఈక్వల్ టు 0. కంపేర్ చేయగా a వాల్యూ 2, b వాల్యూ k అండ్ c వాల్యూ 3. సో ఇప్పుడు మనకి డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటంటే b² - 4ac. డిస్క్రిమినెంట్ని క్యాపిటల్ డీతో డెనోట్ చేస్తాము. క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు b² - 4ac ఈక్వల్ టు 0 ఎందుకు రాశాను? ఈక్వల్ రూట్స్ ఇచ్చారు కాబట్టి, ఓకేనా? అందుకని b² అంటే k², ఇక్కడ మనం కంపేర్ చేసాం కదా. k² - 4 ఇంటూ a అంటే 2, 4 ఇంటూ 2 ఇంటూ c అంటే 3. సో 4 ఇంటూ 2 ఇంటూ 3. సో k² - 4 ఇంటూ 2 ఇంటూ 3 ఈక్వల్ టు 0. k² - 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 3 24. సో k² - 24 ఈక్వల్ టు 0. మైనస్ వాల్యూని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, అంటే యాక్చువల్లీ k² ఈజ్ ఈక్వల్ టు 24. సో స్క్వేర్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 24 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? స్క్వేర్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ వస్తుంది. ఆ స్క్వేర్ రూట్ ముందు కంపల్సరీగా ప్లస్ ఆర్ మైనస్ అనేది పెట్టండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే 4 మార్క్స్లో, అంటే 22nd క్వశ్చన్, సాల్వ్ ద ఈక్వేషన్స్. అంటే ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఈ 2 ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయమన్నారు. ఏ మెథడ్లోని? ఎలిమినేషన్ మెథడ్. సరే, ఫస్ట్ ఈక్వేషన్స్ రాసుకోండి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. వీ సాల్వ్ దిస్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై ఎలిమినేషన్ మెథడ్. ఇది ఎగ్జామ్గా రాయ అవసరం లేదు, మీకు తెలియడం కోసం రాశాను అంతే. ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా ఎక్స్ కోఎఫిషియెంట్స్ కానీ వై కోఎఫిషియెంట్స్ కానీ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఎక్స్ కోఎఫిషియెంట్ 2, 3 ఉంది. ఇక్కడ చూసుకుంటే వై కోఎఫిషియెంట్ -1 ఉంది, 2 ఉంది. అయితే మనం ఏదో ఒక దాన్ని ఈక్వల్ చేయాలి. మరి దేన్ని ఈక్వల్ చేయాలి? 2 ఈక్వల్గా లేవు కదా. చిన్న కోఎఫిషియెంట్స్ ఉన్న వాల్యూస్ని ఈక్వల్ చేసుకోండి. అంటే చిన్న కోఎఫిషియెంట్స్ ఉన్న వేరియబుల్ ఇక్కడ ఏంటి? చిన్న కోఎఫిషియెంట్స్ దేనికి ఉన్నాయి? వైకి ఉన్నాయి. కాబట్టి వై యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేద్దాం. అండ్ ఇంకొక విషయం, ఇక్కడేమో వై కోఎఫిషియెంట్ 2 ఉంది. సింబల్ విషయం తర్వాత జస్ట్ వాల్యూస్ మాత్రమే చూడండి. వై కోఎఫిషియెంట్ 2 ఉంది. ఇక్కడేమో 1 ఉందని అనుకుందాం. మైనస్ ప్లస్ పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ 1 మొత్తాన్ని కూడా 2తో ఇంటూ చేసేసాను అనుకోండి. అప్పుడు ఇక్కడ ఈ వై ముందు కూడా 2 వచ్చేస్తుంది. సో దట్ నాకు కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా వచ్చేస్తాయి కాబట్టి మనకి ఈజీగా సాల్వ్ అయిపోద్ది అంతే. సో ఇక్కడ నేను అదే చేశాను. ఈక్వేషన్ 1ని 2తో ఇంటూ చేశాను. ఈక్వేషన్ 1 ఇంటూ 2 అంటే 2తో ఈ మొత్తం అన్నిటిని ఇంటూ చేయాలి. 2 ఇంటూ 2x 4x, 2 ఇంటూ -y -2y, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 10. ఓకేనా? నెక్స్ట్ ఈక్వేషన్ 2ని ఇంకా సేమ్ అలాగే ఉంచేయండి. అంటే ఈక్వేషన్ 2 ఇంటూ 1తో ఇంటూ చేస్తే మళ్ళీ అదే కదా వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఇది రాయిపోయినా పర్లేదు, ఈక్వేషన్ 2 నార్మల్గా రాసేసినా పర్లేదు. సో 3x + 2y ఈక్వల్ టు 11. ఇప్పుడు మనకి ప్లస్ చేస్తే సింబల్స్ ఏమీ చేంజ్ చేయము. మైనస్ చేస్తే ఇక్కడ సింబల్స్ మార్చాలి. ఇక్కడ మరి ప్లస్ చేయగా మైనస్ చేయగా అంటే ఇక్కడ చూడండి, ఒకదానికి -2y ఒకదానికి +2y ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ప్లస్ చేసుకోవాలి, ఎందుకంటే ప్లస్ చేసుకున్నప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 4x + 3x 7x ఈక్వల్ టు ఇది ఎలాగా 0, 10 + 11 21. సో ఎక్స్ వాల్యూ మనకు కావాలి. 7 ఎట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. 21/7. సో 21/7 అంటే 3 టైమ్స్ క్యాన్సిల్. సో x ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఈ x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సో నేను పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటనేది ఇక్కడ రాయండి. ఫస్ట్ ఏంటి? 2x - y ఈజ్ ఈక్వల్ టు 5.
సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 2 ఇంటూ 3 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. 2 ఇంటూ 3 అంటే 6 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ స్టెప్లో వైని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, 5ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ 5 ఇటు సైడ్కి వస్తే -5, 6 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు -y ఇటు సైడ్కి వెళ్తే +y. సో 6 మైనస్ 5 అంటే 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు y వచ్చింది, అంటే y ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఫైండ్ ద ఎక్స్ అని చెప్పి మనకి ఈక్వేషన్ ఇచ్చారు, ఇదే క్వశ్చన్. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది లాగరిథమ్స్ నుండి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. టెక్స్ట్ బుక్లోని ఇలాంటిది ఒక ప్రాబ్లం ఉంటుంది, జస్ట్ నెంబర్స్ చేంజెస్ ఇచ్చారు అంతే. సో ఇక్కడ మనకి తెలియాల్సిన ఫార్ములా ఏంటంటే లాగ్ ఎక్స్ పవర్ ఎమ్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ లాగ్ ఎక్స్. అంటే ఈ పవర్లో ఉంటే మనం ఈ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లాగరిథమ్ రాసుకుంటాం వాల్యూని. ఇప్పుడు మనం ఏంటంటే ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా రాసుకుందాం. అంటే లాగరిథమ్ ముందు ఏదైనా నెంబర్ ఉన్నప్పుడు దాన్ని పవర్లో వెళ్తుంది అన్నట్టుగా రాసుకుందాం. అంటే మనం ఎక్కువగా ఇలా ఉన్నదాన్ని ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇలా ఉన్న వాల్యూస్ని ఇలా రాసుకుంటాం. ఓకేనా. సరే, అంటే ఇక్కడ చూడండి, లాగరిథమ్ ముందు వాల్యూ ఉందంటే ఇది ఈ పవర్లోకి వెళ్తుంది. ఇక్కడ కూడా లాగ్ ముందు వాల్యూ ఉంది కాబట్టి ఇది ఈ పవర్లోకి వెళ్తుంది. ఇక్కడ కూడా లాగ్ ముందు వాల్యూ ఉంది కాబట్టి ఇది కూడా ఈ పవర్లోకి వెళ్తుంది, అంతే. సో ఈ 2 ఇక్కడికి వెళ్తే 5 పవర్ 2, 5 పవర్ 2 అంటే 5 స్క్వేర్, అంటే 5 ఇంటూ 5 ఇంకో లాగ్ 25. నెక్స్ట్ ఇది ఈ 1/2 పవర్లోకి వెళ్తే ఏమవుతుందండి, 16 పవర్ 1/2. 16 పవర్ 1/2 అంటే స్క్వేర్ రూట్ 16 అని అర్థం. స్క్వేర్ రూట్ 16 అంటే 4. సో ఇంకో లాగ్ 16 పవర్ 1/2, 16 పవర్ 1/2 అంటే స్క్వేర్ రూట్ 16, దట్ ఈక్వల్ టు 4 మైనస్ లాగ్ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4. సో ఇక్కడ చూడండి, ప్లస్ లాగ్ 4 మైనస్ లాగ్ 4 ఏమవుతుందండి, క్యాన్సిల్. ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ సేమ్ ఉంటే మనము క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో లాగ్ 25 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. రెండు పక్కల లాగ్ అనే ఫంక్షన్ మనం ఎలిమినేట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్. మనకి 24th క్వశ్చన్ చూసుకుంటే y ఆర్ 1/4 అండ్ -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అంటే మనకు ఒక పాలినామియల్ ఇచ్చారు, దీనికి 1/4 అండ్ -1 అనేవి ఎందుకు జీరోస్ అవుతున్నాయని అడిగారు. ఓకే, సో ఫస్ట్ మనం గివెన్ పాలినామియల్ రాసుకుందాము. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4x² ప్లస్ 3x - 1. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 తీసుకోవద్దు, ఎందుకంటే మనం పాలినామియల్స్ కదా. ఇప్పుడు దీనికి జీరో ఆఫ్ ద పాలినామియల్ అని ఎప్పుడు చెప్తాము, లేదా జీరోస్ అని ఎప్పుడు చెప్తాము, మనం ఎక్స్ ప్లేస్లో ఒక నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీని యొక్క టోటల్ వాల్యూ 0 వస్తే అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని జీరోస్ అని చెప్తాం. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు, 1/4 -1 దీనికి ఎందుకు జీరోస్ అవుతున్నాయి అంటున్నారు. అంటే ఏంటి, ఎందుకు అవుతాయి, ఈ వాల్యూస్ ఈ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 0 వస్తుంది కాబట్టి అవి జీరోస్. అదే మనం అక్కడ చూపిస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మనం 1/4 -1కి చూడాలి కదా. అంటే సింపుల్గా ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 1/4 సబ్స్టిట్యూట్ చేద్దాం. p ఆఫ్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x² అంటే 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x అంటే 3 ఇంటూ 1/4 -1. 1/4 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ ఈ 1కి వస్తుంది, ఈ 4కి వస్తుంది. 1కి వచ్చినప్పుడు 1, 4కి వచ్చినప్పుడు 16. సో 4 ఇంటూ 1/16 ప్లస్ 3 ఇంటూ 1/4 అంటే 3/4 -1. సో ఇక్కడ 4 టేబుల్గా ఇది 4 టైమ్స్ క్యాన్సిల్, అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుందండి, ఇది 1/4 ప్లస్ 3/4 ఈ -1 అలాగే ఉండదు, -1 ఈక్వల్ టు ఇక్కడ ఇది చూసుకుంటే డినోమినేటర్స్ కంటే ఈక్వల్గా ఉన్నాయంటే మనం న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు. 1 + 3, సో 1 + 3 అంటే 4, 4/4 ఇదిగో 4/4 ఈ -1 అలాగే ఉంటుంది. సో 4/4 అంటే 1, 1 - 1 అంటే 0. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1/4 సబ్స్టిట్యూట్ చేసిన వెంటనే ఈ పాలినామియల్ యొక్క వాల్యూ అనేది 0 వచ్చింది కాబట్టి therefore 1/4 is the 0 of the p of x. సేమ్ టు సేమ్ ఇక్కడ -1 కూడా మీరు అలా సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ అనేది 0 వస్తుంది. సో దట్ సేమ్ ఇక్కడ ఎలా రాస్తారో అలా రాసేస్తే సరిపోద్ది. చివరిలో హెన్స్ 1/4 -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని రాస్తే ప్రాబ్లం కంప్లీట్. నెక్స్ట్ 25th క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - cos θ బై 1 + cos θ ఈజ్ ఈక్వల్ టు cosecant θ మైనస్ cot θ. మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఈ వాల్యూని cosecant θ మైనస్ cot θ అని ప్రూవ్ చేయాలి.
ఓకేనా. ఇవి ట్రిగ్నోమెట్రీగా లాస్ట్ ఎక్సైజ్గా ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి, లాస్ట్ ఎక్సైజ్గా ఉన్నవన్నీ కూడా. సరే, మనం జనరల్గా ఎల్హెచ్ఎస్ తీసుకుని సింప్లిఫై చేస్తాం. ఎల్హెచ్ఎస్ ఈ ఫామ్గా ఉన్నప్పుడు కంపల్సరిగా మనము రేషనలైజింగ్ ద డినోమినేటర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అంటే ఏమి కొత్త పద్ధతి ఏమి కాదు, సింపుల్గా చూడండి. సో ఇప్పుడు ఈ 1 మైనస్ కాస్ థీటా ఉంది కదా, ఈ 1 మైనస్ కాస్ థీటాతో న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇంటూ చేస్తాం. ఎందుకు అలా ఇంటూ చేస్తామంటే ఇది మనం సింప్లిఫై చేయడం కోసం అంతే, అంతకు మించి ఏమీ లేదు. సరే, అందుకని ఇక్కడ చూడండి, ఈ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా నార్మల్గా మనకి ఉన్నది. అండ్ నేను న్యూమరేటర్ని డినోమినేటర్ని చూడండి 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటాతో ఇంటూ చేశాను. సో ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంటే ఏ ఇంటూ ఏ అని ఉంటే మనం ఏ రాసుకుంటాము, ఏ స్క్వేర్. అలాగే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఉంది కాబట్టి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. డినోమినేటర్గా చూసుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఉన్నది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏ ప్లేస్లోనేమో 1 ఉంది, బి ప్లేస్లోనేమో కాస్ థీటా ఉంది. అంటే ఏమవుతుందండి, 1 స్క్వేర్ ఏ స్క్వేర్ కదా, అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ బి స్క్వేర్, బి ప్లేస్లో ఎంత వచ్చింది, కాస్ థీటా, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా ఫ్రెండ్స్. సో స్క్వేర్ రూట్ అనేది నేను ఏమీ చేంజ్ చేయలేదు, సేమ్ లోపల మొత్తం కూడా పెట్టండి ఇక్కడ వరకు. సో న్యూమరేటర్ ఈ విధంగా వచ్చింది, డినోమినేటర్ ఈ విధంగా వచ్చింది. ఇలా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై బి అని ఉంటే మనం దీన్ని స్క్వేర్ రూట్ ఏ బై స్క్వేర్ రూట్ బి అని రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో దాని ప్రకారంగా ఇక్కడ స్క్వేర్ రూట్ ఈ మొత్తానికి ఉంది కాబట్టి ఇది న్యూమరేటర్కి డినోమినేటర్కి సెపరేట్గా రాశాను. ఇదిగో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్. సో 1 మైనస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనకు ఐడెంటిటీ తెలుసు ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో కాస్ స్క్వేర్ థీటాని ఇట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో నువ్వు ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ రూట్ అలాగే ఉంటుంది, ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో సైన్ స్క్వేర్ థీటా రాసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అంటే టోటల్గా మనకి ఏం మిగిలినాయండి, 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో దీన్నే ఈ విధంగా రాస్తున్నాను. అంటే డినోమినేటర్ అనేది న్యూమరేటర్గా ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుంది, ప్లస్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తున్నప్పుడు. అందుకోసం 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. ఇదిగో 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. 1 బై సైన్ థీటా అంటే కొసీకన్ థీటా, కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా. దేర్ఫోర్ మనం ఇదే ప్రూవ్ చేయాల్సింది, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS అని చెప్పి రాసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడికి 25th ప్రాబ్లం కంప్లీట్. నెక్స్ట్ 26th ప్రాబ్లం వచ్చేసరికి మనకి రైట్ ద ఫార్ములా ఆఫ్ ద మోడ్ ఫర్ ద గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. నేను ఆల్రెడీ చెప్పాను స్టాటిస్టిక్స్ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్గా కూడా ఇది అడుగుతారని. సో మీకు 3 కూడా చూసుకోండి, మీడియన్ కూడా అడుగుతూ ఉంటారు, మోడ్ కూడా అడుగుతూ ఉంటారు, మీన్ కూడా అడుగుతున్నారు ఈ మధ్య. అలాగే మీకు ఇదే పేపర్లో 1 మార్క్కో 2 మార్క్కో కానీ జీపీ ప్రోగ్రెషన్ ఎంత టర్మ్ ఆఫ్ ద జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ రాయమని అందులో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఫార్ములాస్కి కూడా చాలా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే అందులో ఉన్న టర్మ్స్ అది తెలుసుకోవాలి. ఫార్ములాస్ రాసేస్తారు కానీ అందులో ఉన్న టర్మ్స్ని మనం పెద్దగా పట్టించుకోము, ఒకసారి చూసుకుంటూ ఉండగలవు కూడా. సో ఫార్ములా ఆఫ్ మోడ్ ఫర్ ద గ్రూప్ డేటా తెలుసు కదండి, సేమ్ ఫార్ములా రాసేసి ఈ టర్మ్స్ రాసేయండి, అక్కడితో మనకి కంప్లీట్. నెక్స్ట్ 27th క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మెన్సురేషన్ నుండి ఇది. ఒకసారి క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఏ హీప్ ఆఫ్ ద రైస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ ఆఫ్ డయామీటర్ 12 meters అండ్ హైట్ 8 meters. హౌ మచ్ క్యాన్వాస్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్ టు కవర్ ద హీప్. హీప్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా హీప్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పిన అంటే క్వశ్చన్లో ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనం రైస్ బ్యాగ్ బియ్యం మూటలో నుండి బియ్యం పంపేసినప్పుడు అంటే కింద వేసినప్పుడు అది మనకి చూడడానికి ఈ షేప్గా వస్తాయి, అంటే ఎగ్జాక్ట్గా కాదు, చూడడానికి కొంచెం దూరంగా చూడడానికి. ఇక్కడ దాన్నే కోనికల్ షేప్గా ఉందని చెప్పి మనకి జస్ట్ మెజర్మెంట్స్ ఇచ్చారు. అంటే మనం సింపుల్గా కోన్ ఉందని జస్ట్ ఇమేజిన్ చేసుకోవాలి అంతే. కోన్ ఉంది, డయామీటర్ ఇచ్చేసరికి 12 meters అండ్ హైట్ 8 meters అని ఇచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే
హౌ మచ్ క్యాన్వాస్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్ టు కవర్ ద హీప్. ఇప్పుడు దీని మీద క్లాత్ వేసి కప్పడానికి ఎంత ఏరియా మనకి, అంటే ఎంత ఏరియా ఉన్న క్లాత్ అనేది రిక్వైర్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని కవర్ చేయాలి కదా. అంటే దీని యొక్క ఏరియా ఎంతో తెలిస్తే అంత ఏరియా ఉన్న క్లాత్ కప్పితే సరిపోద్ది కదా. ఇక్కడ మనకి బేస్ అవసరం లేదు, ఎందుకంటే అది మీకు నార్మల్గా ఆలోచించండి, కింద వేసేసినప్పుడు ఇలాగా మనకి కింద కప్పాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ ఇలా పైన కప్పితే సరిపోద్ది. అందుకని మనము ఏం కనిపెట్టాలి, ఈ పైన ఏరియా ఒకటి కనిపెడితే చాలు. ఈ పైన ఏరియా ఒకటి అంటే CSA అంతే. ఇక్కడ మనకి ఏ షేప్ ఇచ్చారు అంటే ఏ సాలిడ్ ఇచ్చారు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అన్నది తెలిస్తే మెన్సురేషన్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ కూడా మీరు ఈజీగా చేయొచ్చు. సరే, ఫస్ట్ డయాగ్రామ్ ఏంటి చిన్నది, ఎందుకంటే 4 మార్క్స్ కదా, చిన్నగా చేయదు, కొంచెం పెద్దగా చేయండి. గివెన్ హైట్ ఆఫ్ ద కోన్ H అని అనుకోండి, హైట్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, డయామీటర్ ఆఫ్ ద కోన్ D ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్. చాలామంది డయామీటర్ రేడియస్ అనుకుంటారు కంగారులో, అక్కడ డయామీటర్ ఇచ్చాడా రేడియస్ ఇచ్చాడా అనేది చూసుకోండి. సో రేడియస్ ఏమవుతుందండి, D/2 అంటే 12/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. ఇక్కడ మనం CSA ఫైండ్ అవుట్ చేయగానే ఫిక్స్ అయ్యాం. మరి CSA ఆఫ్ ద కోన్ ఫార్ములా ఏంటి, πr/l. పై తెలుసు, r తెలుసు, మరి l తెలియదు కదా. l ఈజ్ నథింగ్ బట్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r² ప్లస్ h² దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r అంటే ఎంత 6, సో r² ఉంది కాబట్టి 6² ప్లస్ h², h అంటే ఎంత 8, సో h² కాబట్టి 8², 6² అంటే 36, 8² అంటే 64. సో రెండింటిని యాడ్ చేసుకుంటే 100 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఈజ్ నథింగ్ బట్ 10. సో టోటల్లీ l ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు CSA ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ r ఇంటూ l. పై మనకి 3.4 క్వశ్చన్లో ఇచ్చారు, π ఈజ్ ఈక్వల్ టు 3.14 తీసుకోమని. సో క్వశ్చన్లో ఇచ్చినట్టే మనం 3.14 తీసుకుందాము, ఇంటూ రేడియస్ అంటే 6, l అంటే 10. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు 6 ఇంటూ 10 ఎంత 60, ఈ రెండింటిని ఇంటూ చేసుకుంటే మనకి ఆన్సర్ 188.4 మీటర్ స్క్వేర్ అని రాయాలి, ఎందుకంటే ఇది మనం ఏరియా కదా ఫైండ్ అవుట్ చేసేది. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ద క్లాత్ ఈజ్ ఈక్వల్ టు 188.4 మీటర్ స్క్వేర్. ఓకేనా. అయితే ఇక్కడ నెక్స్ట్ది ఇక్కడతో కంప్లీట్, ఇది 27తో. నెక్స్ట్ 28th క్వశ్చన్ కన్స్ట్రక్షన్. ఇది టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ చాప్టర్ నుండి ఐ థింక్ 9th చాప్టర్ అనుకుంటా. కన్స్ట్రక్ట్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. నాట్ నెసెసరీ టు రైట్ స్టెప్స్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్. అంటే ఇక్కడ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అవసరం లేదన్నారు. అయితే ఈ కన్స్ట్రక్షన్ చూడండి కొంచెం హార్డ్గా అనిపించవచ్చు, బట్ చాలా చాలా ఈజీ. ఫస్ట్ అది ఏమడిగాకనే చూడండి, కన్స్ట్రక్ట్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్. ఫస్ట్ ఒక సర్కిల్కి టాంజెంట్ డ్రా చేయాలి. ఎంత అంటే ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత, 4 సెంటీమీటర్స్ ఉన్న సర్కిల్కి టాంజెంట్ డ్రా చేయాలి. అంటే ఫర్ సపోజ్ ఇది 4 సెంటీమీటర్స్ సర్కిల్ అని అనుకుందాం, రేడియస్ అంటే 4 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న సర్కిల్ అని అనుకుందాం. దీనికి మనం ఒక టాంజెంట్ డ్రా చేయాలి. ఓకేనా. కన్స్ట్రక్ట్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ పాయింట్. ఎక్కడి నుండి అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుండి మనం జనరల్గా డ్రా చేస్తాం కదా, అలాంటి పాయింట్ మాట ఇది. ఏంటి, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. అంటే ఈ సర్కిల్తో కాన్సెంట్రిక్ అయ్యి ఉన్న సర్కిల్ యొక్క పాయింట్ నుండి దీనికి ఎలా డ్రా చేయాలి టాంజెంట్. ఈ పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ ఎంత 6 సెంటీమీటర్స్. ఇక్కడ ఫస్ట్ది కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఒకే సెంటర్ ఉన్న సర్కిల్స్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా డ్రా చేశాను కదా, సో ఈ 2 సర్కిల్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నమాట. ఓకేనా. ఓకే, నా దగ్గర కన్స్ట్రక్షన్ కిట్ లేదు యాక్చువల్గా, మొన్న అంటే ఇంకొకరిని అడిగి ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే నేను స్టెప్స్ చెప్తాను, మీరు ఫస్ట్ ఎలా డ్రా చేయాలని చూసుకోండి. ఫస్ట్ అందంగా 6 సెంటీమీటర్స్, ఓకేనా, 6 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక పెద్ద సర్కిల్ డ్రా చేయండి. అంటే మీకు డివైడర్ ఒకటే ఉంది, ఇది ఒకటి, ఇందులో మీరు మామూలుగా అంతా సెట్ చేసుకుని స్కేల్లో 6 సెంటీమీటర్స్, ఈ స్కేల్ అని అనుకోండి, 6 సెంటీమీటర్స్ ఎంత తీసుకుని, సో 6 సెంటీమీటర్స్ కరెక్ట్గా నీళ్ళు ఇది పెట్టి ఒక సర్కిల్ డ్రా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఒక సర్కిల్ డ్రా చేస్తే ఫస్ట్ మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా. ఇక్కడ సెంటర్ ఇది 6 సెంటీమీటర్స్, అవును కదా. ఇప్పుడు దీనికి కాన్సెంట్రిక్ సర్కిల్ కూడా ఒక డ్రా చేయాలి కదా, దాని యొక్క రేడియస్ ఎంత 4 సెంటీమీటర్స్. మళ్ళీ సేమ్ టు సేమ్ ఇప్పుడు రేడియస్ మార్చండి, స్కేల్తో
4 సెంటీమీటర్స్ మెజర్ చేసుకుని మళ్ళీ ఇదే సెంటర్ తీసుకోవాలి, ఎందుకంటే కాన్సెంట్రిక్ అన్నాడు కదా. సో మళ్ళీ ఒక సర్కిల్ డ్రా చేయండి. అప్పుడు మనకి ఎలా వస్తుంది సర్కిల్? సో ఫర్ సపోజ్ 4 కదా అన్నది, అంటే ఎలా వచ్చిందని అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదేమో 4 సెంటీమీటర్స్, ఇదేమో మనకి టోటల్ 6 సెంటీమీటర్స్. ఇది O అని అనుకోండి, ఇది P అని అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ పాయింట్ నుండి దీనికి ట్యాంజెంట్ కొట్టాలి. ట్యాంజెంట్ కొట్టమన్నా కదని చెప్పిగా చేసేయకూడదండి, దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మీకు ఏం చేయాలంటే ఈ లైన్ ఉంది కదా, ఈ టోటల్ లైన్, దీనికి పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే పెర్పెండిక్యులర్ బైసెక్టర్ కొట్టాలి. పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే తెలుసు కదా ఎలా చేయాలి అనేది. ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటే దాన్ని పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి మనము? నార్మల్గా డివైడర్ తీసుకుని సగం కన్నా ఎక్కువగా అంతే తీసుకుంటాం. అప్పుడు దాంతో పైన ఒక ఆర్కు, మళ్ళీ కింద ఒక ఆర్కు, మళ్ళీ ఇక్కడ ఒక ఆర్కు, ఇక్కడ ఒక ఆర్కు కొడతాం. ఓకేనా? కొట్టిన తర్వాత మనకు ఆర్క్స్ ఎలా వస్తాయి. అప్పుడు ఇక ఎండ్ పాయింట్ని జాయిన్ చేసేస్తే దిస్ ఈజ్ ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్. అలా దీనికి మీరు ఆర్క్ కొడితే ఎలా వచ్చినాయి అని అనుకుందాము. ఓకేనా? సో ఇలా జాయిన్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు చేయాల్సింది ఏంటంటే ఈ పాయింట్ ఉంది కదా, ఇంటర్సెక్ట్ చేసే పాయింట్, ఈ పాయింట్ని సమ్ O డాష్ అనుకోండి, O డాష్. ఇప్పుడు మీకు చేయాల్సింది ఏంటంటే ఈ O డాష్ Pని రేడియస్గా చేసుకుని ఒక సర్కిల్ డ్రా చేయండి. ఓకేనా?